పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం నిర్వహించే భారీ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు దిశ నిర్దేశించబోతుందని తెలిపారు. ఈ సభ కోసం 200 ఎకరాల్లో నిర్మించనున్న సభా ప్రాంగణం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం భూమి పూజ చేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ప్రాంగణం వద్ద పనులను లోకేష్ ప్రారంభించారు. పొత్తు కుదిరిన అనంతరం నిర్వహిస్తున్న ప్రథమ సభ కావడంతో 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు అక్కడి నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. రమేష్, చెప్పండి. రేపు 17 జరగబోయే ఎన్డీఏ కూటమి అన్ని విధాలుగా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే NH6 హైవే పక్కన బొప్పుడి గ్రామానికి సంబంధించి కూడా మొత్తం 150 ఎకరాలు కూడా సభకి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల మంది అంచనా ఉంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నేతలు కూడా ఈరోజు భూమి పూజ ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూడా అన్ని జిల్లాల నుంచి, దాదాపు 4-5 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అటు ప్రజల్ని రానున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షలు ఉమ్మడి అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014 తర్వాత మొదటిసారి అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కూడా ఒకే సభ పైన జరగనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నేతలు కూడా ఆ సభ పైన వేదిక పైన రానున్నారని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 2014 తర్వాత ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాజధానికి సంబంధించి ఉమ్మడి రాజధాని విడిపోయిన తర్వాత బీజేపీ ఏ మాత్రం సహాయం చేయలేదు, ఆ రాజధానికి ఎలాంటి సహాయం లేదని కూడా అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించినటువంటి నేపథ్యంలో పూర్తిగా మోడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, రాజధానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజల ఆకాంక్షలు పూర్తిగా కూడా పెట్టుకొని, అదేవిధంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే రైతాంగం అనేక ధర్నాలు చేస్తున్నటువంటి జగన్ సర్కార్ని ఎండగడుతున్నటువంటి నేపథ్యం, వీటన్నిటిపైన పూర్తిగా మోడీ ఎలాంటి హామీ ఇస్తాడనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ప్రజల ఆకాంక్షల మేరకు కూడా ఎలాంటి పథకాలు వెల్లడించనున్నారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో 3 పార్టీలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మోడీ జగన్ పట్ల ఎలాంటి విమర్శలు కురిపిస్తాడు, ఇవన్నీ కూడా పూర్తిగా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. తొలిసారి ఏదైతే 2014 తర్వాత మొదటిసారి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభకి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 పథకాలకు సంబంధించి కూడా జనసేన, టీడీపీకి సంబంధించి కూడా మహాశక్తి కార్యక్రమాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి కూడా ఒక మేనిఫెస్టోలు విడుదల చేయనున్నారని చెప్పుకోవచ్చు. మోడీ ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కేంద్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు అందుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటిపైన కూడా ఇప్పటి వరకు జగన్ సర్కార్కి కేంద్రం నుంచి ఎలాంటి సహాయమైంది అందింది, అదేవిధంగా రాజధాని పట్ల ఎలాంటి వైఖరి ఉండబోతుంది బీజేపీ అనేది కూడా ఒక పూర్తిగా ఒక ఈ సభ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్ని దాదాపు 10 లక్షల మంది ఆ సభకి చేర్చే విధంగా కూడా అటు టీడీపీ శ్రేణులు, బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పూర్తిగా ఒక సమాయుక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనా 17 జరగబోయేటువంటి సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి హామీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి హామీలు ఆంధ్రప్రదేశ్కి అందిస్తారు, ఇదే ప్రజల్లో ఉన్నటువంటి ఉత్కంఠ. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంబంధించి కూడా అటు బీజేపీ ఉమ్మడి కలిసిన తర్వాత ఎలాంటి మాటలు ఆంధ్రప్రదేశ్కి అందిస్తుంది, అదేవిధంగా ఢిల్లీ సభ సాక్షిగా కూడా అక్కడ కలిసినటువంటి అగ్రనేతలతో కలిసినటువంటి నేపథ్యంలో ఇది కేవలం ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర
ప్రజల ఆకాంక్ష కొరకే వాళ్ళ భవిష్యత్తు కొరకే అని కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆ దశగానే అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అటు వైసీపీని 3 పార్టీలకు సంబంధించి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధం సభలతో అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్తున్నటువంటి వైసీపీ సర్కార్కి పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. 17 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. మరింత సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ రమేష్.